ఈ ఆహ్వాన పత్రిక చూడండి. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఒక తెలంగాణ విద్యార్థి నాయకుడిని. ఉద్యమంలో వందలాది కేసులు అనుభవించి అనేక సార్లు జైలు జీవితాలు గడిపిన వాళ్ళం. 10 ఏళ్ల తెలంగాణలో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఆహ్వాన పత్రిక అందింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక గౌరవంగా ఇవాళ ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అనేక త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమకారులకు కనీస గౌరవం కూడా దక్కలేదు. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా గుర్తించాలా, కనీసంగా గౌరవించాలని ఇలా దశాబ్ది ఉత్సవాల్లో 10 ఏళ్ల పండుగ సందర్భంగా అందరినీ భాగస్వామ్యం చేయడం జరిగింది. అంటే ఇవాళ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా చాలా స్పష్టంగా కనబడుతున్నది. గత ప్రభుత్వం దొరల ప్రభుత్వం, గత ప్రభుత్వం గడిల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజల ప్రభుత్వం అని చెప్పకనే ఇవాళ ఈ ఆహ్వాన పత్రికలను మొత్తం అన్ని జిల్లాల నుంచి తెలంగాణ ఉద్యమకారులను, అన్ని యూనివర్సిటీల నుంచి విద్యార్థి నాయకులను, ప్రతి విద్యార్థి సంఘం, ప్రతి ఉద్యమ సంఘం అంతా కూడా ఇవాళ ఈ వేడుకల్లో భాగస్వామ్యం. అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది ప్రజలకు సంబంధించి అందరినీ కలుపుకొని పోతాం. మేము 4 కోట్ల ప్రజలు పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ కేవలం 4 చేతుల్లో బందీ అయి ఉండే గత ప్రభుత్వంలో. కానీ ఇలా ఈ ప్రభుత్వంలో ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పడం కోసం, అందరం పోరాడి సాధించుకున్న తెలంగాణ అని చెప్పడం కోసం ఇది ఖచ్చితంగా అందరం కలిసి ముందుకెళ్దాం, అందరం కలిసి అభివృద్ధి చేద్దామని చెప్పేసి అందరినీ భాగస్వామ్యం చేయడానికి ఇలా మాలాంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులను, అనేక యూనివర్సిటీల విద్యార్థి నాయకులను, ఉద్యమకారులందరూ ఇలా మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. నిజంగా ఈ 10 ఏళ్ల కాలంలో మాకు ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఒక్క ఆహ్వానం కూడా రాలేదు. 10 ఏళ్ల కాలం మేము బయట ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు, అమరుల స్థూపం దగ్గర కావచ్చు ఉత్సవాలు చేసుకున్నాం తప్ప ఇక్కడికి వచ్చి చేసుకోలేదు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం నిజంగా ఉద్యమకారులకు ఏ మేనిఫెస్టోలో అయితే ఏ హామీలు అయితే ఇచ్చిందో, అమరవీరుల కుటుంబాలను గౌరవించుకుంటాం, అమరవీరుల కుటుంబాలకు నెలవారీగా 25,000 గౌరవ వేతనాన్ని ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో ఖచ్చితంగా ఇవాళ ఆ కార్యాచరణ వైపు ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని నేను పార్టీలో ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఇలా ప్రభుత్వంలో కూడా పార్టీలో కూడా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మన నాయకత్వం నొప్పించి తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో ఈ పాలన ఉండాలని చెప్పేసి మేము అటువైపుగా మా నాయకత్వాన్ని కూడా ఒప్పిస్తామని చెప్పేసి, ఏ ధ్వంసమైన విద్యా వ్యవస్థలు మొత్తం యూనివర్సిటీలన్నీ ఒక యుద్ధ కేంద్రాలు ఆనాడు పోరాటం చేసినాం. అనేక మంది అమరవీరులైన, అనేక మంది త్యాగాలు చేశారు. కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు. వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ ప్రభుత్వంలో జరుగుతాయని చెప్పేసి ఖచ్చితంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. అటువైపుగా మా నాయకత్వాన్ని కూడా ఒప్పిస్తాం. ఇప్పుడు ప్రజా తెలంగాణగా మారిందనుకోవచ్చా? అందరికీ తగిన ప్రాధాన్యత వస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ప్రజల తెలంగాణగా ఉండబోతున్నది, ఇది ప్రజల ప్రభుత్వంగా ఉండబోతుందని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఉద్యమకారులు అనేక ఆకాంక్షలతోటి, అనేక త్యాగాలతోటి వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతున్నాయో కనీసము, అంటే ఎంత దుర్మార్గమైన పాలన గత పాలనలో 1200 మందికి పైగా బిడ్డలు అమరవీరులు అయితే వాళ్ళ అడ్రస్ మాకు దొరకలేదని చెప్పేసి కేసీఆర్ కేవలం ఒక 400-500 మందికి మాత్రమే ఏదో తూతు మంత్రంగా సాయం చేసిండే తప్ప మిగతా 1200 మంది కుటుంబాలకు జాడ తెలియలేదని చెప్పి, ఇంత ప్రభుత్వ వ్యవస్థ ఉంది, ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళ అడ్రస్ దొరకలేదని చెప్పడం అంటే ఎంత దుర్మార్గం. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను వాళ్ళు ఏ స్థితిగతిలో ఉన్నారని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అటువైపుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వంగా, ఇది ఖచ్చితంగా ప్రజల పాలనగా ఉంటుందని చెప్పేసి తెలంగాణ ఒక సామాజిక న్యాయం వైపుగా అడుగులేయడానికి ఈ ప్రభుత్వం పూనుకున్నదని చెప్పేసి తెలియజేస్తాం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. అక్కడ అదే కేసీఆర్ రేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు, తెలంగాణ బాపు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి తెలంగాణ తల్లి అని మీరు అంటారు. అసలు తెలంగాణకి తల్లి ఎవరు, తెలంగాణకి బాపు ఎవరు? ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాలన్నా, ఒకవేళ కేసీఆర్ ఒక్కడే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను తన సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చి ఉంటే మాలాంటి 1200 మంది బిడ్డలు ఎందుకు చనిపోతారు? మాలాంటి విద్యార్థి ఉద్యమకారులం అందరం కూడా ఉస్మాన్ యూనివర్సిటీలలో, కాకతీయ యూనివర్సిటీలలో, అనేక యూనివర్సిటీలలో పిహెచ్డీలు చేసి మా కుటుంబాలను పక్కన పెట్టేసి, మా ఉన్నత చదువులను పక్కన పెట్టేసి, మా కెరీర్లను పక్కన పెట్టేసి మేము ఎందుకు అందరం కూడా దాదాపు 10-15 ఏళ్ళు ఉద్యమంలో ఎందుకు పనిచేసినాం? ఒకవేళ కేసీఆర్ తెచ్చుంటే మేమెవరం కేసీఆర్ జెండా మోసిన వాళ్ళం కాదు, మేమెవరం కేసీఆర్ పార్టీలో పనిచేసిన వాళ్ళం. మేము దొరల పట్టేల తెలంగాణ మాకు వద్దని చెప్పేసి దళిత బహుజన తెలంగాణ కావాలని 2004 నుంచి మొదలుకుంటే 2014 వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నిరంతరం 100 కేసులైనా
కూడా వేలాది కేసులైనా కూడా ఎక్కడ వెనుకడ వేయకుండా ఏ రోజు కేసీఆర్ తోటి మాకు స్పష్టత ఉంది. అప్పుడే తెలంగాణ ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే ఒక రోజు వస్తుంది. కానీ ఆ వచ్చిన తెలంగాణ ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఒక దొరల చేతిలో పోతుంది. న్యాయం ప్రజలకు జరగదు, కొట్లాడిన వాళ్ళకి జరగదు, ఉద్యమకారులకు జరగదు, అమరుల కుటుంబాలకు జరగదు. ఒక స్పష్టత ఉండే కాబట్టి మేము ఆ రోజు అందరం కూడా ఒక విజన్ తోటి సామాజిక న్యాయం కావాలని చెప్పేసి, కొట్లాడిన సబ్బండ కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఆ రోజు ఆలోచించాం. ఇలా కేసీఆర్ అనుకుంటున్నట్టు కేసీఆర్ ఒక టీఆర్ఎస్కో అసలు కేసీఆర్కి ఇలా కనీస అర్హత కూడా లేదు నిజంగా ఆ మాట చెప్పుకోవడానికి. ఎందుకంటే ఇంతమంది బిడ్డల త్యాగాల ద్వారా, ఇంతమంది బిడ్డల బలిదానాల ద్వారా ఇలా కుర్చీ మీదకి ఎక్కి కనీసం ఆ అమరవీరుల కుటుంబాలను కూడా గౌరవించారు. నువ్వు ఇలా తెలంగాణకు బాపెట్లో అవుతా అని చెప్పేసి ఆ మాట చెప్పడానికి బీఆర్ఎస్ అసలు తెలంగాణ అనే పదం ఉచ్చరించడానికి కూడా వాళ్ళకి ఇప్పుడు అర్హత లేదు. వాళ్ళు ఎప్పుడో తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టేసి ఇక ఈ సెంటిమెంట్ వర్కౌట్ కాదని చెప్పేసి భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి పెట్టి వాళ్ళ పేగుబంధాన్ని తెంచుకున్నారు తెలంగాణతోటి. అందుకే కదా ఇలా నిరుద్యోగులందరూ కూడా, అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, ఉద్యమకారులందరూ కూడా ఇలా ఖచ్చితంగా కేసీఆర్ మీద తిరుగుబాటు చేసి ఈ తెలంగాణ కోసమా మేము పోరాడింది, నీ నలుగురి కుటుంబ సభ్యుల కోసమా మేము పోరాడని చెప్పేసి మొత్తం కేవలం 1000 కోట్ల అవినీతిని చేసి తెలంగాణ పేరు మీద గద్దెనెక్కి 1000 కోట్ల దోపిడీ చేసి ఇలా బయట చూస్తే బతుకమ్మ కవిత అంటది కదా, నేనే బతుకమ్మని కనుక్కున్నా అని చెప్పేసి వాళ్ళ ద్వారా మాత్రమే బతుకమ్మ సమాజానికి పరిచయమైనట్టు. ఎందుకు మన అవ్వలు అక్కలు చెల్లెలు బతుకమ్మలు ఆడలేదా? ఇలా బతుకమ్మలు ఆడుతూ ఉంటే అనేక రకాలుగా మమ్మల్ని అవమానపరిచారు కదా. బయటికి చూస్తే బతుకమ్మ, లోపల చూస్తే లిక్కరమ్మ. కాబట్టి ఇలా టీఆర్ జైల్లో ఊచలు లెక్క పెడతా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి దోపిడీ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ గడిల పాలన బద్దలు కొట్టి ఇలా మాలాంటి విద్యార్థి నాయకులం, ఉద్యమకారులం, పార్టీలో ఉన్న ఎక్కడ ఉన్న సంఘాలకు, సంస్థలకు అన్ని అతీతంగా మేమందరం కూడా పోరాడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం. రాష్ట్ర గీతాన్ని అదేవిధంగా రాష్ట్ర సింహాలు మార్పులు చేర్పులు చేస్తుంది కదా, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు రాష్ట్ర గీతము ఇప్పుడు మనం విన్నాము. అందశ్రీ గారు తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వరంగల్ బిడ్డ. జయ జయ హే తెలంగాణ అనే పాటని గత ప్రభుత్వము రాష్ట్రీయ గీతంగా పెడతానని అవమానించినటువంటి ఆ యొక్క కవిని ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అది ఈరోజు రాష్ట్ర గీతంగా మారడాన్ని మొత్తం మంది స్వాగతిస్తూ ఉన్నాం. ఇది నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే జిల్లాలో ఇక్కడికి రానటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములైనటువంటి విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు కూడా ఆహ్వానం అంది. జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని జిల్లా కలెక్టరేట్లో వాళ్ళకి ఆహ్వానం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు ఈ యొక్క పరేడ్ గ్రౌండ్కి వేలాదిగా లక్షలాది మంది రావడం నిజంగా మరోసారి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అన్నట్టు ఫీల్ అవుతున్నారు మొత్తం మందితో మాట్లాడుతూ ఉంటే. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజల ఉద్యమపరితంగా 3.5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈరోజు 10 సంవత్సరాల తర్వాత అందరూ కూడా ఈ యొక్క ఆవిర్భావ ఉత్సవాలలో భాగస్వాములు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు కేసీఆర్ ఒక్కడితోటి తెలంగాణ రాలేదు. సబ్బండ వర్గాలు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా ఏకమయ్యారు. 3.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. సోనియా గాంధీ తన బర్త్డే రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని తప్పకుండా సాధ్యమవుతుందని మేమందరం భావించినటువంటి విద్యార్థి నాయకత్వంగా ఈరోజు అందరూ కూడా ఆ 10 సంవత్సరాల క్రితం ఉద్యమంలో ఉన్న వాళ్ళందరం కూడా ఈరోజు మళ్ళీ కలుసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఉద్యమంలో భాగస్వామ్యం అయినట్టు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చినాయో అమరవీరుల కుటుంబాలను ఏ విధంగా అయితే గౌరవప్రదంగా చేశారో ఆ మిగతా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను కూడా తప్పకుండా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. తప్పకుండా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉంది. సింహాలలో కాకతీయుల తోరణం తొలగించి కాసి అమరవీరుల స్థూపాన్ని పెట్టడం, అదేవిధంగా టీఎస్ని టీజీగా చేయడం, ఇవన్నీ మార్పులు చేర్పులు అనేది ఎట్లా చూడొచ్చు ఈ కొత్త ప్రభుత్వం? యాక్చువల్గా తెలంగాణ ఉద్యమంలో అందరికీ టీజీ అనేటువంటిది ఫేమస్ అయింది. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము కూడా మా వెహికల్లకి, మా 2 వీలర్లకి దాదాపుగా టీజీ అనే పెట్టుకొని ఉద్యమంలో భాగస్వామ్యులైనటువంటి వాళ్ళం. అది తెలంగాణ కేసీఆర్ గారు ఏం చేశారంటే టీఆర్ఎస్ కాబట్టి ఆర్ తీసేసి టీఎస్ పెట్టి తన యొక్క ప్రత్యేకతను చాటుకున్నటువంటి సందర్భం మాకు అందరికి కనబడ్డది. అంతేకాకుండా ఈరోజు కాకతీయుల కళాతోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు. చార్మినార్ సింబల్ ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ ప్లేగు వ్యాధి మీద జయించినందుకు, విజయం సాధించినందుకు ప్రజలు ప్రాణాలను కోల్పోకుండా దాని యొక్క చిహ్నాన్ని కట్టుకున్నారు. అది చార్మినార్ హిస్టరీ. ఇంకోటి ఏంటంటే ఈ కాకతీయుల కళాతోరణం మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు మేధావులతోటో విద్యార్థులతో
తోటో నిజంగా ప్రజలతో చర్చించినటువంటిది కాదు. కేసీఆర్ ఒక్కటి నిర్ణయం తీసుకున్నాడు, అది కూడా తన సామాజిక వర్గం ఆ పరిపాలనలో అక్కడ పరిపాలించాము, అది మా సింబల్ అనే ఆలోచనతో అది ప్రజల మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అది ప్రజలు కోరుకున్నటువంటిది కాదు. దాని మీద ఇంకా చర్చ జరుగుతూ ఉంది. ఏం అమరవీరుల స్తూపము ఉండాలనేటువంటిది కూడా చర్చ జరుగుతూ ఉంది. అది నిజంగా 3.5 కోట్ల మంది ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు 69 ఉద్యమంలో 369 మంది, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో 1200 మంది. అంటే అమరవీరులకు చిహ్నంగా ఆ యొక్క అమరవీరుల స్తూపం ఉంటే బాగుంటుందని కూడా చర్చ జరుగుతూ ఉంది. అందుకే ఏదైనా ప్రజల యొక్క అభిప్రాయంతో ప్రజల పరిపాలనలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రజలు హర్షిస్తారు. ఇది ప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వంగా అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఏ అంశాన్నైనా ఏదైనా చర్చ రూపంలో మేధావులతో, యువకులతో, విద్యార్థులు చర్చించి ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజా పరిపాలనకు వెళ్తుందని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. ఇది 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఉద్యమకారులను విలువలే, విద్యార్థులకు విలువలే, అమరవీర కుటుంబాన్ని విలువలే, కవులు కళాకారులను విలువలే. ఈరోజు అందరూ కూడా సొంతంగా బస్సులలో ఎక్కి, ఉచిత బస్సులలో ఎక్కి, అదేవిధంగా సొంత వెహికళ్లలో బండ్ల మీద ఈరోజు హైదరాబాద్ మహానగరానికి రావడం జరిగింది. ఈ రోజు నుంచి నిజమైన ప్రజా పరిపాలనగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తూ ఉన్నదని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర గీతం విషయంలో కీరవాణి గారికి అప్పచెప్పడం విషయంలో కూడా కొంతమంది కవులు కళాకారులు విమర్శిస్తున్నారు. తెలంగాణలో కవులు కళాకారులు లేరా? కీరవాణి గారికి ఒక ఆంధ్ర ఆయనకు అప్పచెప్పడం ఏం చెప్పండి మాట. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కానీ మిగతా వాళ్ళుగా చాలా సాంగ్స్ తీశారు. సీమాంధ్రకు సంబంధించిన డైరెక్టర్లు, గాయకులతోనే పాడించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యంగా అందశ్రీ గారు నేను రాసినటువంటి పాట నేను చెప్పిన సంగీత దర్శకుని ద్వారా పాడించడం వల్ల బాగుంటుందని చెప్పడం వల్ల ఆ యొక్క గాయకుని గౌరవించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన విధంగానే ఆయన పాటను ఏ విధంగా పాడాలనో ఒక కవికే తెలుసు. ఆ చలనములు, పల్లవి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అభిప్రాయం మేరకే ఆ కవిని గౌరవించి ఆయన చెప్పిన విధంగానే చేసిరు తప్ప ఇది వ్యక్తిగతంగా ప్రభుత్వం చేసింది కాదని చెప్పేదని గుర్తించాలి. ముఖ్యంగా మీరు అవమానించినటువంటి పాటని చాలామంది పేపర్లో చూస్తూ ఉన్నాం. కొంతమంది గాయకులు, డైరెక్టర్లు, సంగీత దర్శకులు మొత్తం కూడా అది కేసీఆర్ మాట్లాడిపిస్తున్నాడు. 10 సంవత్సరాలు ఆయన చేయని పని ఇంకోళ్ళు చేస్తే ఓర్చుకోలేక ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రచారం. ఆయన పత్రిక ఉంది, ఆయన ఛానల్ ఉంది. చూడండి, ఆ పత్రిక ఛానల్లో ఏది వస్తుంది అంటే వాళ్ళు మాట్లాడింది వస్తుంది, వాళ్ళ కుటుంబం మాట్లాడింది వస్తుంది, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడింది రాదు, వ్యతిరేకంగా మాట్లాడితే అసలే రాదు. అందుకే అది ఒక కరపత్రంగా మారింది. ఆ యొక్క పత్రికలో రాసింది అది వాస్తవం కాదు. ఈరోజు చాలామంది తెలంగాణ నుంచి ఈరోజు సాహిత్యం తెలంగాణలో పుట్టింది. కవులు, గాయకులు చాలామంది పాటలు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు గొంతుకలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు దేశపతి శ్రీనివాస్ గారు, ఆయన ఏ పాటలు పాడడం తప్ప ఆయన ఎక్కడ రాయలే. వేరేటోళ్ళు రాసినటువంటి పాటలను నా పాటలుగా చెప్పుకున్నట్టు ఈరోజు ఎమ్మెల్సీ ఇంకా రకరకాల పదవులు పొందినటువంటి వాళ్ళు, అవన్నీ మనకు తెలుసు. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అందశ్రీ పాటను రాష్ట్ర గీతంగా అందరం స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, కవులు, రచయితలు రాస్తూ ఉన్నారు. తెలంగాణ అస్తిత్వం అంటే తెలంగాణ కష్టాలు, బాధలతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ ప్రజాస్వామ్య తెలంగాణలో ఈరోజు అందరూ కూడా భాగస్వామైనందుకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది.